హాయ్ అండి, అంతా ఎలా ఉన్నారు? ఈరోజు మనం సాయిబాబా టెంపుల్ చూడబోతున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి బ్యాంక్ కాలనీ సుచిత్ర దగ్గర ఉందండి, రింగ్ రోడ్ దగ్గర. చూడండి, ఇది ఎంట్రన్స్. మనం వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడు బాబాగారు ఎంట్రన్స్ చూడండి. వెళ్ళగానే సాయిబాబా గారు భిక్షాటన ఆడుతున్న ఫోటో మనకు కనబడుతుంది. అలానే వినాయకుడి ఫోటో మనకు కనబడుతుంది. ఆ పక్కనే మళ్ళీ బాబా గారు ఫోటో పెట్టారు చూడండి. అలానే చూసారా? అలానే అక్కడ చిన్నగా పాలరాతితో సాయిబాబా విగ్రహం కూడా పెట్టారండి. ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్వామి ఫోటో ఉందండి. అలానే ఫోటో ఉంది, చూసారా? అలానే పక్కన లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. చూడండి. అలానే ఇక్కడ పూజా టైమింగ్స్ కూడా రాసి పెట్టారు. ఈ రోజు టైమింగ్స్ అలాగే టైమింగ్స్, హారతి టైమింగ్స్ అన్నీ కూడా ఇక్కడ రాసి పెట్టున్నాయి. ప్రతి గురువారం ఏం జరుగుతాయని కూడా మనకి ఇక్కడ క్లియర్గా రాసి పెట్టుందండి. ఇక్కడ గోమాతను చూసారు ఎంత బాగుందో, పాలరాతితోని ఆవు దూడ, గోమాత తల్లి, గోమాత దూడ చూడసారా? అలానే ఇక్కడ బాబా గారు అచ్చంగా మనిషిలానే ఉంటారండి. ఒకప్పుడు గ్లాసెస్ అయితే ఉండేది కాదు, మామూలుగానే ఓపెన్లోనే ఉండేది. అయితే అందరూ టచ్ చేసేస్తున్నారు అనేసి మళ్ళీ దానికి చుట్టూరు గ్లాస్ అయితే అమర్చారు. మనం బయట నుంచి అలా చూడాలి బాబా గారిని. రియల్గా మనిషిలా ఉంటారు ఆయన, అచ్చంగా. అసలు చూస్తే రెండు కళ్ళు సరిపోవండి, అచ్చంగా బాబా గారిలా ఉంటారు, రియల్ బాబా గారు లాగా. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అమ్మవారు, పక్కనే బాబా గారు బాబుని దీవిస్తున్నట్టుంది కదా, ఆ ఫోటో. శ్రద్ధా సబరి, ఆయనకి ఇష్టమైన పదాలు. చూడండి, ఎంతో ప్రశాంతంగా కూర్చున్న బాబా గారిని. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బాబా గారి దర్శనానికి పైకి వెళ్తున్నామండి. మనం పైకి వెళ్ళే మార్గంలో చూడండి బ్రహ్మదేవుడు ఫోటో, అలానే ఆది దంపతులైన శివయ్య పార్వతి ఫోటో. ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అండి. ఇదంతా ఎంట్రన్సే చూడండి. ఇంత ఎంట్రన్స్లో తర్వాత ఒక పక్కన లోపలికి వెళ్ళాక మనకు ఒక సైడు హనుమంతుడు ఉంటారండి. హనుమంతుడు దర్శనం ఇస్తారు. అలానే లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా వినాయకుడు దర్శనం ఇస్తారు, చూసారా? వినాయకుడు దర్శనం ఇస్తారు. ఆ సైడు ఒక సైడు హనుమాన్ ఉంటే ఒక సైడ్ అమ్మవారు ఉంటారండి. ఇక్కడ ఒక సైడ్ అమ్మవారు కూడా ఉంటారు. ఇదిగో చూడండి, ఇప్పుడు వినాయకుడు ఈ సైడ్ అమ్మవారు ఉన్నారు. ఇదిగోండి అమ్మవారు. మనం ఇప్పుడు మళ్ళీ అమ్మవారిని చూసారా? ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ బాబాగారి దగ్గరికి వెళ్తాం చూడండి. అదిగోండి బాబాగారు. దర్శనం చేసుకొని మీరు కూడా చూడండి ఎంత బాగున్నారో బాబాగారు, చిరునవ్వుతో. అసలు ఆయన్ని చూస్తాక రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఉన్నారు ఆయన. చూడండి ఎంత స్మైలీతో నేనున్నాను అనే ధైర్యం మనకి ఇస్తున్నట్టున్నారు కదా బాబాగారు. అలానే ఇక్కడ చాలా ఫేమస్ అండి. గురుభవని రోజు తీసుకెళ్ళినంత జనం ఉంటారు. ప్రతి గురువారం ఇక్కడైతే అన్నదానం జరుగుతుందండి. ఇక్కడ చాలా ఫేమస్. ప్రతి గురువారం అన్నదానం జరిగే టైంలో మీరు రావాలే కానీ అసలు జనం అయితే రాలేనంత ఇదిగా ఉంటారు. చాలా అంటే చాలా బాగా చేస్తారు ప్రతి పూజ. ఇక్కడ శ్రీరామ కళ్యాణం కూడా జరుగుతుంది. ఇదిగోండి రాముల వారు విగ్రహాలు. ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతుంది. గురు పౌర్ణమికి అయితే అసలు ఇసుకెత్తే రాలేనంత జనం అయితే ఉంటారు. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఇదిగోండి దత్తాత్రేయ విగ్రహం. అన్నీ పాలరాతితోనే అండి ఇవి విగ్రహాలు తయారు చేశారు, ఇక్కడ పెట్టారు, చూసారా? ఇక్కడ బాబాగారు ఉయ్యాలు ఉంటుందండి. మనం కూడా వెళ్ళి ఆయన్ని ఒకసారి ఊపొచ్చు ఉయ్యాలని దండం పెట్టుకుని. చూసారా అంత ఇది చాలా ఫేమస్ అండి. బాబాగారు చూడండి అచ్చంగా అక్కడ కూర్చొని మనం దీవిస్తున్నట్టుంది రియల్గా. ఇది అయితే పెయింటింగ్ అండి, కానీ ఎంత రియాలిటీ ఉందో చూడండి పెయింటింగ్లో. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఆ పెయింటింగ్ చూసి. పక్కనే రాధాకృష్ణుల ఫోటో ఉంటుందండి. పక్కనే మళ్ళీ శివయ్య ఉంటారు, చూసారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.